ఇక్కడ పెడితే వాళ్ళు వీడియో భారత్ మాతాకి జిందాబాద్. అఖిల భారత భారతీయ జనతా నాయకత్వం. భారత పార్టీ వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతాకి. లేదు ఢిల్లీ క్యాప్. ఢిల్లీ క్యాప్. ఢిల్లీ క్యాప్. ఢిల్లీ క్యాప్. భారత్ మాతా మోడీ గారి నాయకత్వం. పడితే ఢిల్లీ ప్రదేశ్లో చేసినటువంటి ఎన్ని కూడా ప్రజలు గమనించారు. మీ అందరికీ తెలుసు మన ఎన్నికల్లో 96 సీట్లు ఏ విధమైన జీవన వ్యవస్థ ఉన్నారు ఆ వ్యవస్థలోనే ఉన్నారు వాళ్ళు. బీజేపీ పని అయిపోయింది, ఫుల్ మెజార్టీ రాలేదు, ఎన్డీఏ మీద ఆధారపడిందని చెప్పి పాటలు పాడాడు. లేదు ప్రధానమంత్రిగా కూడా ఓటమి లేదు. ఓటమి లేనటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఇక నుంచి ప్రతి ఒక్కరు గమనించి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మాన్యులు లేట్ బద్రులాల్ ఖురానా గారు ఢిల్లీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అయినటువంటి ముఖ్యమంత్రి. అంతకుముందు ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ కేదార్నాథ్ సహాని ఎవరైతే ఉన్నారో పూర్వ జనసంఘంలో ఆయన ఫస్ట్ టైం జనసంఘానికి ఢిల్లీ కోటను అప్పచెప్పారు. దాని తర్వాత బద్రులాల్ ఖురానాజీ చేసిన అనేక కార్యక్రమాల్లో బీజేపీ ముందంజలో ఉంది. అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరైతే వచ్చారో కేజ్రీవాల్ గారు బీజేపీని తుడిచేస్తూ ఉన్నారు. అప్పుడు తుడుచుకుపోయినాడు. మేము కోరుకుంది ఒకటే, ప్రజాస్వామ్యంలో ఏ పవర్ అనేటువంటిది ఎప్పుడు పర్మనెంట్గా ఉండదు, కానీ ప్రజలు గమనిస్తారనేటువంటి అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. రాష్ట్రాలు కానీ కేంద్రాలు కానీ ప్రజల సంక్షేమం కోసం చూస్తూ ఉండాలి, కానీ ప్రజల యొక్క ఆశను అడియాసలు చేస్తూ ప్రజల యొక్క మనోభావాన్ని దెబ్బతీస్తూ ప్రజలకు వెన్నుపోటు వచ్చేటువంటి రాజకీయాలు చేయకూడదని మేము మనవి చేస్తున్నాం. ఈరోజు ఢిల్లీ గెలిచామంటే మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకత్వం ఇది. బీజేపీ ఒకటే గెలిచిందని మేము చెప్పట్లేదు, ఎన్డీఏ కూటమి గెలిచింది. ఇది కూటమి ప్రభుత్వం ఎక్కడ ఉంటే అక్కడ గెలుస్తుంది. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో కూడా ముందంజలో ఉంటుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముస్లిమ్స్ అట్లా క్రిస్టియన్స్ అన్ని కులాల వారి చీల్చుతున్నాడు. ఈ చీల్చడం ఏదైతే ఉందో భవిష్యత్తులో ఆయనే సెల్ఫ్ గోల్ వేసుకోబోతున్నాడు. కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకున్నది, రేపు తెలంగాణ సెల్ఫ్ గోల్ వేసుకుంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డబుల్ సెల్ఫ్ గోల్ వేసుకుంటుంది, ఇంక్లూడింగ్ తమిళనాడులో కూడా స్టాలిన్తో కలిసి ముందంజలో వెళ్దాం అనుకుంటున్నాడు. స్టాలిన్ కూడా సెల్ఫ్ గోల్ వేసుకోబోతున్నాడు. ఎప్పుడు అయినటువంటి అంటే కేరళలో ఈసారి భారతీయ జనతా పార్టీ ఆ గణనీయమైనటువంటి సంఖ్యలో ఎమ్మెల్యేలు గెలుస్తారు, ఎంపీలు గెలుస్తారు. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి మాత్రమే ఈ దేశంలో ప్రజలకు సుభిక్షం చేసేటువంటి పార్టీ, ప్రజల అండదండలుగా ఉండేటువంటి పార్టీ, ప్రజల కోసం పనిచేసే పార్టీ, ప్రజల తరఫున పనిచేసే పార్టీ, ప్రజల పరిపాలన చేసేటువంటి పార్టీ. మిగతా ఏ రాజకీయ పార్టీలు పరిపాలన అంటే వాళ్ళ పాలన తప్ప వేరే పాలన లేదు. అలాంటి పాలన పార్టీలు ప్రజలు నెట్టయిపోతున్నారు. ఈరోజు ఎన్డీఏ ఢిల్లీలో గెలిచిందంటే నాకు అటల్జీ మాట గుర్తుకొస్తుంది. ఢిల్లీ హమారా దిల్ హై అని చెప్పారు. ఢిల్లీ హమారా దిల్ హై అని చెప్పారు అటల్జీ ఓ మీటింగ్లో. ఆ దిల్ ఈరోజు గెలిచాం. ఆఫ్టర్ 27 years 27 years తర్వాత గెలిచాం. అంటే నేను చెప్పకూడదు, కానీ 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ ప్రజలకు గ్రహణం వీరిపోయింది. 27 సంవత్సరాల ఢిల్లీ ప్రజలకు గ్రహణం వెడగొట్టారు. కాంగ్రెస్ పార్టీ గ్రహణం వెడగొట్టారు, చీపీ గ్రహణం వెడగొట్టారు. పంజాబ్లో రేపు రాబోతున్నాం, మేమే పంజాబ్ గెలుస్తాం.
కేజ్రీవాల్ గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్ని వాలాలు అవుతావో చూసుకోమని మేము కోరుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మేము ఎన్డీఏ కూటమి ఈరోజు ముందంజలో ఉంటాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము కూడా చూస్తున్నాం, మంచి చేయాలని కోరుకుంటున్నాం, చేయాలని ఆశిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కూడా బీజేపీ అన్ని గంటలు పనిచేస్తూ మేము ప్రజల ఆకాంక్షలు ముందుకుంటాం. ప్రజల ఆకాంక్షలు ఎక్కడైతే సక్రమంగా లేవో మేము కూడా చూస్తాం. అందరి సంగతి చెప్తూ చెల్లించుకుంటాం. జై హింద్, జై భారత్. బోలో భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి.